హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుటీస్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోతున్న క్రాఫ్ట్ వీడియోలో ఇంట్లోనే వాల్ హ్యాంగింగ్ ఫ్లవర్ వాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మనం ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పెయింట్ బ్రష్తో రోల్ చేసుకోండి. మధ్యలో ఫెవికాల్ని అప్లై చేస్తూ రోల్ చేసుకోండి. ఇలా ఒక 6-7 వరకు రోల్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా 2 పీసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఫెవికాల్తో పేస్ట్ చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫెవికాల్ని పెట్టుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకోండి. చూసారుగా. ఇప్పుడు ఒక గిఫ్ట్ కవర్తో దాన్ని కవర్ చేద్దాం. ఇలా ఫెవికాల్ని అప్లై చేసి ఆ గిఫ్ట్ కవర్ని మీద పెట్టుకుందాం. సరిగా ఇలా అప్లై చేసుకోండి. నీట్గా చూసారుగా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేపర్ రోల్స్ని కలర్ చేద్దాం. నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ని యూజ్ చేస్తున్నాను. ఇలా కలర్ చేసేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ దాన్ని ఫెవికాల్తో పేస్ట్ చేయండి.
ఇలా ఫస్ట్ సెట్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫెవికాల్తో బ్యాక్ సైడ్ పేస్ట్ చేసుకోండి. చూసారుగా, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కలర్ పేపర్ని తీసుకోండి. 5 సెంటీమీటర్స్ లెంత్లో కట్ చేసుకోండి. లెంత్ విడ్త్ కూడా అలానే 5 సెంటీమీటర్స్ కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. ఈ స్టెప్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇలా పెన్సిల్తో డ్రా చేయండి. డ్రా చేసిన దాన్ని ఎక్స్ట్రాస్లో కట్ చేసేసుకోండి. కింద కూడా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే మీకు ఒక ఫ్లవర్లా రావాలి. అలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పెటల్ని కట్ చేసుకోండి. సెకండ్ ఫ్లవర్ని 2 పెటల్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫెవికాల్తో పేస్ట్ చేసుకోండి. సెకండ్ ఫ్లవర్ని కూడా అలానే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెయింట్ బ్రష్ని తీసుకొని ఇలా పెటల్స్ని ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫ్లవర్లో కొంచెం ఫెవికాల్ని పెట్టి సెకండ్ ఫ్లవర్ని పెట్టేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఆ మధ్యలోకి కొంచెం ఫెవికాల్ని పెట్టి ఏదైనా ముత్యం లాంటిది, స్టోన్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. చూసారుగా, ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బ్లాక్ పెయింట్ని తీసుకొని పెటల్స్ మధ్యలోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. చూసారుగా, ఇలా నేను చాలా ఫ్లవర్స్ని రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ వాస్ని పై పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక బ్లాక్ పేపర్ని తీసుకొని అందులో నేను డ్రా చేసిన విధంగా డ్రా చేయండి. ఇలా ఒక లీఫ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోండి. అని ఒక సన్న స్ట్రిప్స్తో పేస్ట్ చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. చూసారుగా, ఇలా అలా కొన్ని రెడీ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ ఫ్లవర్ వాస్కి పేస్ట్ చేయండి. ఇలా బ్లాక్ పెయింట్తో పెయింట్ కూడా చేసుకోండి మీకు కావాలనిపిస్తే. ఇలా
ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫ్లవర్స్ పక్కన పేస్ట్ చేసుకోండి ఫెవికాల్తో. చూసారుగా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఫ్లవర్ వాజ్ని ఎలా రెడీ చేసుకోవాలో. ఇది డెకరేటివ్ ఐటెంలా మన ఇంట్లో ఎక్కడ పెట్టినా చాలా బాగుంటుంది. Please like, share, comment and don't forget to subscribe my channel Kutty's Food and Crafts.